గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజ్. ముందుగాల అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నాతో పాటు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఈ వరలక్ష్మి వ్రతము సెకండ్ టైం చేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా మా ఇంటికి ఎంతమంది అతిథులు వచ్చారు, ఎంతమంది మహాలక్ష్మిలు వచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. సో పూజకు ముందు నేను ఏ టైంకి లేచాను, ఈ పూజ ఏ టైం వరకు కంప్లీట్ చేసుకున్నాను, కంప్లీట్ గా అయితే చెప్తానండి. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకండి, చాలా బాగుంటది. ఆ మహాలక్ష్మి అనుగ్రహంతో ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే వేడుకుంటున్నాను. సో అమ్మవారికి అయితే నేను పీఠం అరేంజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా మన క్రియేటివిటీతో సింపుల్ గా అయితే డెకరేట్ అయితే చేసుకున్నాను. సో మన బడ్జెట్ లో సింపుల్ గా ఎలాంటి హర్బాటం లేకుండా అయితే పూజ అయితే చేసుకున్నాను. సో నేను ఈ పూజ చేసుకున్నప్పుడు స్టార్టింగ్ లో ఈ పూజ ఎలా చేసుకోవాలి, ఏంటి కలశం ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నాకు తెలియదు. సో నేను అన్ని సెర్చ్ చేసి కొందరిని తెలుసుకొని మరి పూజ అయితే స్టార్ట్ చేశానండి. సో మా ఇంట్లో వాళ్ళైతే మా అత్తగారు నేర్పియలేదు, మా అమ్మగారు కూడా నేర్పియలేదు. సో మా బంజారాలో ఎట్లా అంటే మా కులదైవాన్ని మేము ఎక్కువగా పూజించుకుంటాము. మీరమ్మ యాడి, హతిరాం బాలాజీ, తులజా భవాని, ఇలా మా ఇంటి కులదైవాన్ని అయితే మేము ఎక్కువగా పూజించుకుంటామండి. సో మేము ఇలా వరలక్ష్మి వ్రతము, కార్తీక మాసము అనేది చాలా తక్కువగా చేసుకుంటాము. సో ఇప్పుడిప్పుడే అందరూ చాలా మంది వ్రతాలు ఇవి చేసుకోవడం అయితే జరుగుతుంది. సో నేను కొత్తగా ఇల్లు కట్టుకున్నా కాబట్టి ఆ కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో మేము కొత్త ఇంట్లో వచ్చినప్పుడే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. అప్పుడే నేను వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేశాను. సో అప్పుడు ఒక 5 మంది ముత్తైదులని పిలిపించి ఇలా తాంబూలం ఇవ్వడం. సో ఎక్కువగా నేను తాంబూలం తీసుకునేదే చూశాను, కానీ ఇలా తాంబూలం అయితే ఇచ్చే అవకాశం కూడా నాకు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. సో అమ్మవారిని ఇలా పూజించుకుంటానని కూడా ఊహించుకోలేదు. సో నాకు తెలియదు ఈ 7 సప్త శనివారాల వ్రతం గురించి కూడా నాకు తెలియదు. సప్త శనివారాల వ్రతం కూడా చేసుకున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది. సో దేవుడు మనకు ఏదో ఇవ్వాలి, సో ఏదో కోరుకున్నది జరగాలి అని కాకుండా మన ఇంట్లో పాజిటివ్ గా ఉండేటట్టు, మన మైండ్ పాజిటివ్ గా ఉండేటట్టు, మనం ఆరోగ్యంగా హెల్తీగా ఉండేటట్టు ఉండాలని కోరుకుంటున్నాను. నేను పూజ అయితే చేశాను, కానీ ఎక్కువగా ఇది కావాలి అది కావాలని అస్సలు కోరుకోనండి. సో అందుకనే వరలక్ష్మి వ్రతం రోజు అయితే నేను పొద్దుగానే లేచాను. స్వయంగా అమ్మవారికి అయితే నా చేతులతో నైవేద్యాన్ని అయితే వండడం జరిగింది. సో ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇలా నేను పూజలో కూర్చునే ముందైతే మా వారి కాళ్ళను అయితే నమస్కరించుకుంటున్నానండి. ఎందుకంటే ప్రత్యక్ష దైవం అంటారు కదా, అందుకే ఫస్ట్ వాళ్ళని నమస్కరించుకున్న తర్వాతనే నేను అమ్మవారికి పూజల నుంచి ఊకే లేవడం కాకుండా అన్ని ఒకే దగ్గర పెట్టుకొని అక్కడైతే పూజలను మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని మేము ముగ్గురం అయితే చక్కగా రెడీ అయిపోయినాం, కూర్చున్నాం. సో ఇలా ట్రెడిషనల్ లుక్ లో రెడీ అయిపోయినాం. సో మహాలక్ష్మికి ఎప్పుడు నిండుగా ఉండడమే ఇష్టం అండి. ఆ మహాలక్ష్మి అనుగ్రహం అందరికి ఉండాలి. సో నాతో పాటు అందరికీ కూడా ఉండాలండి, అందరూ కూడా ఇలా పూజించుకోవాలి. సో అందుకే నేను కూడా మహాలక్ష్మి లాగానే రెడీ అయిపోయినా. సో అమ్మవారి ఆశీస్సులతో ఇలా రెడీ అయ్యాను. సో అస్సలు ఊహించలేదండి ఇంత గ్రాండ్ గా పూజ జరుపుకుంటానని. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫైనల్ గా అయితే ఇక్కడ నేను, మా చిట్టి తల్లి, మా వారు ముగ్గురం అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో పూజ విధానం, పూజకు సంబంధించిన కథ మొత్తం అయితే టీవీలో అయితే వస్తుందండి. సో అలా వింటూ మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాము. సో ముందుగా పూజ చేసేటప్పుడు పూజ చేసినా, ఏ శుభకార్యం చేసినా ముందుగా పూజించుకోవాల్సిన దేవుడు గణపతి. ఆ గణపతి దేవుడిని అయితే ముందుగానే అయితే పూజించుకోవాలి. అందుకే పసుపు గణపతి అండ్ గౌరమ్మని అయితే నేను పసుపు గణపతి, గౌరమ్మని అయితే ముందుగా పూజించుకున్నాను. పూజించుకున్న తర్వాత ముగ్గురం అయితే కంకణం అయితే కట్టేసుకుంటున్నాము. మా వారు అయితే నాకైతే కంకణం అయితే కట్టిండండి. సో 9 ముడులతో మేము ప్రిపేర్ చేసుకున్న కంకణం ఇంట్లో ముత్తైదు లేక మన హస్బెండ్ తో అయితే కట్టించుకోవాలంట. అందుకనే నేను ముందుగా మా వారితో అయితే కట్టించుకున్నాను. సో నా చిట్టి తల్లి అయితే తెగ భక్తి శ్రద్ధలతో అస్సలు ఇప్పటి వరకు అసలు పాలు కూడా తాగలేదండి. సో పూజ అయిన తర్వాతనే నేను తాగుతా మమ్మీ అని కూర్చుంది. సో చాలా భక్తి శ్రద్ధలు ఉంటాయి నా చిట్టి తల్లికి. చక్కగా కూర్చుంది, డిస్టర్బ్ చెయ్యదు. సో అది కావాలి మమ్మీ, ఇది కావాలి మమ్మీ అని అస్సలు డిస్టర్బ్ చెయ్యదు, అల్లరి చెయ్యదు. చాలా డీసెంట్ గా అయితే ఉంటదన్నమాట. సో పూజ జరుగుతున్నప్పుడే మా మహాలక్ష్ములు అయితే కొందరు మా ఇంటికి అయితే వచ్చారు. వాళ్ళు కూడా మాతో పాటు పూజలో పార్టిసిపేట్ చేశారు. చాలా మంచిగా జరిగింది అమ్మవారికి పూజ. సో ఇలా గణపతి పూజ అయితే జరుపుకున్న తర్వాత కవశంలో అయితే ఒక చెంబు, అందులో కొంచెం వాటరు అండ్ పసుపు, కుంకుమ
కొంచెం అక్షంతలు, ఒక నాణె, అలా జాకెట్ ముక్కతో అమ్మవారినైతే నిండుగా అలంకరించుకొని నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. సో, ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్‌గా అమ్మవారిని పటం పెట్టుకొని అయితే నేను అమ్మవారిని ఆశీస్సులతో అమ్మవారికి అయితే పూజించుకున్నానండి. సో, చాలా బాగా జరిగింది ఈ పూజ. సో, చాలామంది అతిథులొచ్చారు. చాలామంది మహాలక్ష్ములొచ్చారు. సో, మహాలక్ష్మిలాగా పూజించుకుంటున్నాం కాబట్టి నేను గూడా అమ్మవారి ఆశీస్సులతో మహాలక్ష్మిలాగా రెడీ అయిపోయాను. ఇలా అమ్మవారి అనుగ్రహంతో ఇంకా మరెన్నో వరలక్ష్మి వ్రతాలు, ఈ మహాలక్ష్మి పూజలు ఇంకెన్నో జరుపుకోవాలి. ఇలాంటి ఇంకా గ్రాండ్‌గా జరుపుకోవాలి అని అమ్మవారి ఆశీస్సులతో, అమ్మవారి అనుగ్రహం మాకెప్పుడు ఉండాలని అమ్మవారినైతే వేడుకుంటున్నాను. అలాగే అమ్మవారికి దీపం, ధూపం, నైవేద్యం, పూలు, పళ్ళు, పాలు అన్నిటితో నాకు తెలిసిన విధంగా, నాకు తోచిన విధంగా అమ్మవారినైతే పూజించుకున్నాను. సో, చాలా ఏదో పూజ చేసినప్పుడు చాలా పాజిటివ్‌గా అనిపిస్తది. ఇంట్లో ఏదో పాజిటివ్ వైబు, పండుగ వాతావరణం అయితే ఇలా వస్తుందండి మా ఇంట్లో. నాకు పూజ చేసిన రోజైతే చాలా బాగా అనిపిస్తది. సో, పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. మెయిన్‌గా చాలా అంటే ఎలాంటి టెన్షన్ ఉన్నా, ఏ టెన్షన్ లేకుండా అనిపిస్తది. సో, అంత మహిమ ఉంటది. ఇలా పూజ చేసుకున్నప్పుడు. సో, ఇలా ప్రత్యక్షమైన పూజ చేసినప్పుడు ఇంకా చాలా పాజిటివ్ వైబ్ ఉండాలి. సో, మనకేదో కోరుకున్నది కావాలి, జరగాలని కాకుండా, ఇలా మనకు ఇంట్లో ఎలాంటి చెడు దోషం రాకుండా, ఎలాంటి నెగెటివ్ ఎలాంటి నెగెటివ్ ఏం రాకుండా ఓన్లీ పాజిటివ్‌గా ఉండేటట్టు, మనం పాజిటివ్‌గా ఇంట్లో పాజిటివ్‌గా ఉండేటట్టు, ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకో అమ్మా అని అమ్మనైతే వేడుకుంటున్నాను. సో, చాలా హ్యాపీగా అనిపించింది. సో, అలా నేను దేవుడినైతే దీపం, ధూపం, నైవేద్యం ఇలా హారతి అయితే ఇచ్చేస్తున్నాను అండి. మా పూజ అయితే చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది.
ఇలా వరలక్ష్మి వ్రతము, వరలక్ష్మి పూజ ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్‌గా, స్వీట్‌గా అమ్మవారిని స్మరిస్తూ పూజ అయితే జరుపుకున్నాను. సో, చాలా పీస్‌ఫుల్‌గా తొందరగా పూజ కంప్లీట్ అయితే చేసుకున్నానండి. మార్నింగ్ టైమే. సో, 10:30 లోపలే మా పూజ అయితే ఇంట్లో కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇగ వాయనం ఇవ్వాలి. మహాలక్ష్ములకు ఇంటికి అతిథులకు పిలిచి వాళ్ళకు వాయనం అయితే ఇవ్వాలి. సో, ఇలా అమ్మవారి కటాక్షం, కృప ఎప్పుడు మన మీద ఎప్పుడు ఇలానే ఉండాలని అమ్మవారినైతే వేడుకున్నాను. సో, నేనైతే ఇక్కడ వాయనమైతే ఇస్తున్నాను. ముందుగాల మా ఇంటి మహాలక్ష్మి హ్యాపీనెస్ నా చిట్టి తల్లికైతే వాయనమైతే ఇవ్వబోతున్నాను. సో, చిట్టి పొట్టి వాయనం తీసుకోవడానికి చిట్టి పొట్టులు మహాలక్ష్ములైతే ఇక్కడ వచ్చారండి. ముగ్గురున్నారు. వీళ్ళు ముగ్గురికైతే ఫస్ట్ వాయనం అయితే ఇస్తాను. మా చిట్టి తల్లికైతే ఫస్ట్ వాయనం అయితే ఇస్తున్నాను. మా ఇంటి మహాలక్ష్మి ఆమెనే కాబట్టి ఆమెకే ఫస్ట్ వాయనం అయితే ఇవ్వబోతున్నాను. ఇచ్చి తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని తెగ క్యూట్‌గా అంటుంది నా చిట్టి తల్లి. ముందుగాల అలా గంధం వేసుకొని పారానికి పసుపు, కుంకుమతో అలంకరించి తర్వాత వాయనము, చాకిటు, పూలు, పళ్ళు ఇలా తమలపాకులతో అయితే గాజులతో అలా వాయనం అయితే ఇస్తున్నాను. సో, నాకు తెలిసిన విధంగా ఈ పూజ అయితే సింపుల్‌గా, స్వీట్‌గా చేసుకున్నాను. సో, చాలా బాగా అనిపించింది. చాలా మంచిగా జరిగింది. పూజ అయితే పాజిటివ్‌గా, పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా పూజ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాను. నా చిట్టి తల్లి అయితే తెగ క్యూట్‌గా ఇచ్చి తినమ్మా, పుచ్చుకుంటినమ్మా అని అంటుంది. సో, తడబడకుండా చాలా మంచిగా అంటుందండి. అమ్మవారిలాగా రెడీ అయిపోయింది. నాలాగా మంచిగా నాతో పాటు రెడీ అయిపోతది. సో, ఎలాంటి డిస్టర్బెన్స్ చెయ్యదు. పూజ అయినా సరే, ఏదైనా సరే మా ఇంట్లో అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. అస్సలు డిస్టర్బ్ చెయ్యదు. సో, ఏ పని చేయాలన్నా సో, ఆమె రాసుకుంటది, చదువుకుంటది. సో, అల్లరి చెయ్యదు. చక్కగా ఉంటదన్నమాట. ఆడపిల్లనంటేనే ఇంట్లో మహాలక్ష్మి కదా! మా చిట్టి తల్లి పుట్టిన తర్వాతనే మాకు అదృష్టము రావడం, మా చిట్టి తల్లి మహాలక్ష్మినే ఆమెనే మాకు హ్యాపీనెస్. సో, అందుకే ఆమెకైతే ఫస్ట్ తాంబూలం అయితే ఇచ్చాను. సో, చాలా మంచిగా జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ మా కోడలమ్మకైతే ఈ అష్టలక్ష్ములకైతే చాలా మంది లక్ష్ములకైతే నేను అయితే తాంబూలం అయితే ఇవ్వడం జరిగింది. సో, చాలా బిజీగా వచ్చింది. అలా వచ్చి అలా వెళ్ళిపోయిందన్నమాట. చాలా తక్కువగా రావడం. అస్సలు రాదు. చాలా బిజీగుంటది. సో, నేనేదో అలిగానని వచ్చింది. సో, తాంబూలం తీసుకొని రావడానికొస్తే పూజకైతే ఎళ్తుందన్నమాట. సో, అందుకనే ఇగ అందరైతే ఇంట్లో పూజ చేసుకుంటారు కాబట్టి, ఎవరి పనిలో వాళ్ళు బిజీగుంటారు. కానీ తాంబూలం అయితే ఎవ్వరు పిలిచినా సరే ఖచ్చితంగా దేవుని ప్రసాదము, తాంబూలము వద్దనకుండా తీసుకోవాలి. సో, చాలా మంచిది. సో, ఇలా తాంబూలం తీసుకోవడం ఇచ్చే వాళ్ళకు మంచిది. తీసుకునే వాళ్ళకి గూడా చాలా మంచిదన్నమాట. సో, ఫైనల్‌గా ఈ మహాలక్ష్ములకైతే నేను తాంబూలం అయితే ఇచ్చేశాను. నా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఏం చెప్పాలో గూడా అర్థమైతలేదు. అంత బాగా జరిగింది. నిజంగా అంత బాగా జరిగింది పూజ. చాలా మంచిగా అనిపిచ్చింది ఈసారి పూజ. ఇంత ఘనంగా పూజ చేస్తాను, ఇంతమందికి తాంబూలాలు ఇస్తాను. సో, ఇంత సింపుల్‌గా నేను పూజ చేసుకుంటానని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, అమ్మవారే నాకు ఇలా పూజకి సహకరించినట్టు, అమ్మవారే ముందుకి నడిపించినట్టు అనిపిచ్చింది. సో, అంత బాగా పూజ అయితే జరిగింది. సో, ఎవరి సపోర్ట్ లేకుండా నేను సొంతంగా ప్రసాదం వండడం, అమ్మవారికి ఇలా అలంకరించడం, మళ్ళీ ఇంట్లో మొత్తం పని చూసుకోవడం. సో, ఎలాంటి ఆర్భాటం, హడావిడి లేకుండా, ఒకరిని డిస్టర్బ్ చేయకుండా నేనే మొత్తం పని అయితే చకచకాగా చేసుకుంటానండి. సో, ఇద్దరు ముగ్గురు ఉన్నా ఇంకా ఫాస్ట్‌గా చేసుకుంటారు. సో, అమ్మవారికి చీర కట్టియడం అవన్నీ పెద్దగుంటది ఆ ప్రాసెసు. సో, ఆ మొత్తం హడావిడిగా ఉంటదన్నమాట. సో, మనం దేవుడిని మనసారా స్మరిస్తే చాలండి. ఎలాగైనా కరుణిస్తారు. సో, అందుకనే ఆర్భాటం లేకుండా నాకు తెలిసిన విధంగా సింపుల్‌గా, స్వీట్‌గా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. సో, మీకు ఎలా అనిపిచ్చింది? మీరు గూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా లేదా? చేసుకుంటే కామెంట్ చేయండి. ఇలానే చేసుకున్నారా? మరి ఎలా చేసుకున్నారు? సో, ప్రాసెస్‌లో ఎలా ఉందో ఏంటో అని. ఇగ అమ్మవారే ఏదైనా చూసుకోవాలి. సో, ఎక్కువైనా తక్కువనే మొత్తం మహాలక్ష్మి అమ్మవారే చూసుకోవాలి. సో, నాకు తెలిసిన విధంగా అయితే నేను ఈ పూజ అయితే ఇలా సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇగ మా మహాలక్ష్ములకు, అతిథులకైతే నేను
తాంబూలం అయితే ఇంతమందికి ఇస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండి. లాస్ట్ టైం చేసినప్పుడు చాలా తక్కువ, చాలా సింపుల్‌గా చేసుకున్నాను. సో, అప్పటి ఫోటోసు, అవన్నీ వీడియోస్ ఉన్నాయి. కానీ అప్పుడు నేను ఛానెల్ అయితే క్రియేట్ చేయలేదు. సో, సప్త శనివారాలు వ్రతాలు కూడా నేను చేస్తానని అస్సలు అనుకోలేదు. సప్త శనివారాల వ్రతాలు కూడా నేను కార్తీక మాసంలో చేసినాం. కార్తీక మాసంలో ఎలాగో మనం ఇంట్లో పూజించుకుంటామో, ఆ శ్రీ మహావిష్ణువు 2 ఇద్దరికి మనం ఒకేసారి పూజించుకుంటే కూడా ఇంట్లో చాలా బాగుంటది. పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా ఉంటదని నేనైతే అప్పుడు స్టార్ట్ చేశాను. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అసలు స్టార్ట్ చేశానండి. అస్సలు ప్లానింగ్ లేదు. ఎలాగో చేస్తున్నాం కదా సప్త శనివారాల వ్రతం. సో, ఛానెల్ అయితే స్టార్ట్ చేద్దామని అప్పుడైతే స్టార్ట్ చేశాను. ఇప్పుడు వీడియోస్‌కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. అసలు అప్పుడు ఎలా వీడియో ఎడిట్ చేశానో, ఎలా మాట్లాడానో కూడా తెలియదు. సో, అలా అయితే వీడియో అయితే పోస్ట్ చేసేశాను. కానీ అవన్నీ నాకు మెమొరబుల్‌గా ఉంటాయి. సో, ఇలా చేసినందుకు నాకు 7 శనివారాల వ్రతం చేసిన వీడియోస్ గూడా అన్నీ ఉన్నాయండి. సో, నాకు తెలిసిన విధంగా అయితే నేను వెంకటేశ్వర్ల స్వామినైతే పూజించుకున్నాను. ఆ తర్వాత ఇలా వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాతనే 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను. ఛానెల్ స్టార్ట్ చేశాను. వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. కొంచెం లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తేనే మన వీడియో కొందరికైనా పుష్ అయితది, నోటిఫికేషన్ వెళ్తది. అండ్ ఇప్పుడు జనరేషన్‌లో యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం అండి. సో, అమ్మవారి ఆశీస్సులతో మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ వరకు నా యూట్యూబ్ ఛానెల్‌లో మంచిగా గ్రోత్ ఉండాలి, మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఏదో సెలబ్రిటీ అవ్వాలని కాదు, కానీ మనం ఏదో చేస్తున్నాం, ఆ చేస్తున్న ఫలితం ఉండాలని అయితే కోరుకుంటున్నానండి. సో, ఫైనల్‌గా అయితే అతిథులకైతే ఇలా చేసిన నైవేద్యాన్ని అయితే వాళ్ళకైతే ఇస్తున్నాను. సో, పులిహోర, దద్దోజనం, స్వీటు, పూలు, పళ్ళు ఇలా అయితే నేను పులిహోర నాకు వచ్చిన విధంగా అయితే నేను అయితే నైవేద్యం అయితే వండుకున్నాను.
ఫైనల్గా ఇంతమంది మహాలక్ష్ములతో నా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగిందండి వరలక్ష్మి వ్రతము. సో వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో మీకు నచ్చితే జర లైక్ చేయండి, చిన్నగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.